ప్రజల భూముల్ని కాజేసేందుకే సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని నందికొట్కూరు కూటమి అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు. జూపాడు బంగ్లా మండలంలో ఆయన పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. జయసూర్యకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జగన్ పాలనను అంతం చేయాలని జయసూర్య పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈరోజు మే 13వ తారీఖున జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. దీని యొక్క ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ప్రజా సమస్యలపైన గలం విప్పుతున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం పేరుకు మాత్రమే బటన్ నొక్కుతున్నా చెప్పాడు కానీ ఎటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరగలేదు. ఈరోజు ఉదాహరణకు తీసుకుంటే రైతులకు సంబంధించినటువంటి టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే తెచ్చినాడో దానిపైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. మీరు గమనించండి, గతంలో ఎప్పుడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలించినా కూడా మన పెద్దలు సంపాదించిన ఆస్తుల మీద మన ఫోటోలు ఉండాలి, అలాగే కష్టార్జితం మీద ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు టైటిల్ డీడ్ యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పట్టదార పాస్బుక్ మీద ఆయన పేరే పెట్టుకుంటున్నాడు. ప్రతి గ్రామాల్లో రీసర్వే పేరుతో చేసేసి నంబరాల పైన ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు. ఇది దేనికి సంకేతం పోతున్నది ప్రజల్లో అయితే చాలా తీవ్రమైనటువంటి